సార్ చెప్పండి సార్. ఈ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ పార్సిల్ రాబోతుంది పోస్ట్ ఆఫీస్ కి. అది కలెక్ట్ చేసుకోవడానికి. నేను తప్పకుండా వెళ్తాను సార్, తప్పకుండా వెళ్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండి స్కూల్ క్లీనింగ్ సంగతి చూసుకో. పార్సిల్ ఎవరు తెస్తారు ప్రిన్సిపల్ సార్? ఎవరు తెస్తారు? వెళ్ళిన అందరికన్నా తెలివైన స్టూడెంట్స్ గోపాల్, మాధవ్ ఇద్దరిని తీసుకురా. అయ్యో, ఇంత ఉదయాన్నే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు బాబు? కానీ సార్, అది నేను నన్ను గుర్తు చేసుకున్నారా సార్? మీరు బహుశా నన్ను గుర్తు చేసుకుని ఉంటారు. ప్రిన్సిపల్ సార్ నిన్ను కాదు నన్ను గుర్తు చేసుకున్నారు. ఏ మాధవ్, ప్రిన్సిపల్ సార్ నన్ను గుర్తు చేసుకున్నారు. మాధవ్, గోపాల్, ఈ రోజు నాకు ఒక చాలా ఇంపార్టెంట్ పార్సిల్ రాబోతుంది. అయితే మీలాంటి బాధ్యత కలిగిన తెలివిగల మనుషులు ఎవరైనా దానిని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. డోంట్ వరీ సార్, నేను ప్యాకేజ్ ని జాగ్రత్తగా తీసుకొస్తాను. సార్, నేను ప్యాకేజ్ ని నా ప్రాణం కన్నా ఎక్కువ జాగ్రత్తగా తీసుకొస్తాను. ఓకే, చాలా మంచిది. త్వరగా వెళ్ళండి. పప్పి, ఇక నువ్వు క్లీనింగ్ మొదలు పెట్టు. బాయ్ పప్పీ. ముందు వీళ్ళని శుభ్రం చెయ్యాలి. విన్నావు కదా సార్ ఏమన్నారు? బాధ్యత కలిగిన తెలివైన మనిషి అంటే ఈ పని చేయడం నీ వల్ల కానే కాదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓహో, అయితే నీకేమైనా బాధ్యతలో తెలివిలో నోబెల్ ప్రైజ్ దొరికిందా ఏంటి? గెలవాలనుందా? అయితే నువ్వు నాతో వెంటనే రేస్ మొదలు పెట్టు. పార్సిల్ దగ్గరికి ఎవరు ముందు చేరుకుంటారో వాళ్ళే సరికి పార్సిల్ తెచ్చిస్తారు. సింపుల్. ఓకే, ఆన్ యువర్ మార్చ్, గెట్ సెట్. ఒక్క నిమిషం. మనకెప్పుడు పడకపోవచ్చు, కానీ ఈ రోజు నేను మీకు గుడ్ లక్ చెప్పి తీడతాను. బాబు రా, హక్ చేసుకో. ఇంకా నీకు కూడా లక్ష్మణ్. లెట్స్ హావ్ ఆల్ ది హక్. పదండి, తొందరగా పదండి. రేస్ చేద్దాం, రేస్. పదండి. ఆన్ యువర్ మార్చ్, గెట్ సెట్, గో. ఏదైనా ఫీల్ అవుతున్నావు గోపు? మాతో నాకెందుకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది? మనం ఫుల్ స్పీడ్ లో పరిగెడుతున్నాం కానీ ఒక్క ఇంచు కూడా ముందుకెళ్ళలేకపోతున్నాం అనిపిస్తుంది. ఫీల్ అవడం లేదా? నిజంగానే ఫీల్ అవ్వాలి. రబ్బర్ బ్యాండ్ అంటే ఏంటో తెలుసు కదా? రబ్బర్ బ్యాండ్ మేము పెట్టాం. ఇప్పుడు నీకు బ్యాండ్ మోగుతుంది. బాయ్ బాయ్. మళ్ళీ చీటింగ్. గోపు, స్మాష్ దమ్, బ్లాష్ దమ్, ఫినిష్ దమ్. రిలాక్స్ లక్ష్మణ్, ఈసారి చీటింగ్ కి ప్రతీకారం చీటింగ్ తోనే తీసుకుందాం. కానీ గోపు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. పద త్వరగా పద. లక్ష్మణ్, అటువైపు కాదు, ఇటువైపు. అయ్యో, పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళడానికి షార్ట్ కట్ తీసుకుందామంటే తప్పకుండా ఎదుక్కుందాం. వెళ్ళొద్దు మాధవ్. ఒక్కసారైనా కొంచెం తెలివిగా మాట్లాడు. అయ్యో, షార్ట్ కట్ లో వెళ్తే త్వరగా చేరుకుంటాం. పద త్వరగా పద. మాధవ్, ఇది పొదల్లోకి వెళుతుంది. షార్ట్ కట్ ఎప్పటికీ తప్పు అవనే అవ్వదు. పదండి. నేను చెప్పాను కదా. ఇక చాలు, మర్యాదగా ఆపు. మీ బట్టలు బాగా ఆరబెట్టుకోండి. ఆ లోపు మేము ప్రిన్సిపల్ సార్ కి పార్సల్ ఇచ్చేసి వచ్చేస్తాం. బాయ్ బాయ్ మాధవ్. గోపాల్, కోతి ఆటలు చూసి అందరూ నవ్వుకుంటారు, అలాగే షార్ట్ కట్ తీసుకుంటే ఇరుక్కుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మాధవ్? అవును కదా, మన సూపర్ మ్యాన్ వసూలి అన్న ఉన్నాడు కదా, ఆ గోపికి ఇప్పుడు బుద్ధి చెప్తాను. హలో వసూలియరా. చెప్పు మాధవా. ఇప్పుడు
వసూలి అన్న ఆటో డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు నీతో మాట్లాడలేరు అన్నమాట. ఓకే బాయ్. ఓహో, మన ఫ్రీ రైడ్ కూడా చేజారిపోయింది. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ కి ఎలా వెళ్తాం? మన దగ్గర డబ్బులు కూడా లేవు. డబ్బులు లేవు. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు. అలా వెళ్ళిపోలేను. స్పెషల్ ఆఫర్, ఫస్ట్ రైడ్ ఫ్రీ రైడ్. నిజంగా అదే విషయం. పద, పద, పద. అందరూ సరిగా కూర్చోండి. పద పద, పోస్ట్ ఆఫీస్ కి పద. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి మనిషిలా ఉన్నారు. మీ పేరేంటి? పప్పి. పప్పి? పపితా. అయ్యో పపిత అన్న, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. మీ పేరు పపిత అయి ఉండొచ్చు, కానీ డ్రైవింగ్ మాత్రం గుంటూరు మిరపకాయలా ఉండాలి. ఎలా ఉండాలంటే అచ్చం. తను ఏమంటున్నాడు? మా అమ్మమ్మ ఇంతకన్నా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తుంది అంటున్నాడు. ఒకవేళ ఇతను ఇలానే నడుపుతూ ఉంటే ఆ గోపు వసూలన్నతో కలిసి పార్సిల్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఒకవేళ గోపాల్ వసూలుతో కలిసి వెళ్ళిపోయాడంటే నాకే ప్రూఫ్ దొరకదు బాబు. ఏయ్, గట్టిగా పట్టుకోండి. జాగ్రత్త, చూసి నడపొచ్చు కదా. ఐడియా. ఇప్పుడు గట్టిగా తుమ్ము లక్ష్మణ్. ప్రిన్సిపల్ సార్ గారి పార్సెల్. నేను ముందు వచ్చాను. పార్సిల్ వదిలేసేయ్. వదులు. వదులు. నేను ముందు వచ్చాను. పార్సిల్ వదులు. వదలమంటున్నానా? మాధవ్, గోపాల్, అయ్యో వీరిద్దరి గొడవలో పార్సిల్ విరిగిపోతుందేమో. అది ఇలా నా చేతికి ఇవ్వండి, నేను పట్టుకుంటాను. బాగుంది, భలే ఫోటో. ప్రిన్సిపల్ సార్ పార్సిల్ వసూలు చేతిలో ఉంది. అలాగే ఫ్రేమ్ లో 5 అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ మీసంతో నాకు ఎలాంటి పని లేదు. బాబా, ఇప్పుడు ఈ పార్సిల్ కన్నా ముందు ఈ ప్రూఫ్ ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ కి వెళ్తుంది. బాయ్ బాయ్. పట్టుకోండి, పట్టుకోండి, పప్పిని పట్టుకోండి. ఈ వల్ల మళ్ళీ మనం అందరూ ఇరుక్కుపోయాం. గొడవపడాల్సిన టైం కాదు. ఒకవేళ పప్పి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాడంటే అప్పుడు సార్ మనల్ని అందరినీ మన ఇంటికి పార్సిల్ చేసేస్తారు. తను కరెక్ట్ గా చెప్పాడు గోపు. మళ్ళీ షేక్ హ్యాండ్ చేసుకుందాం. ఇంకా ఫాస్ట్ గా. ఇదిగోండి, అందరూ జాగ్రత్తగా కూర్చోండి. సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి. రోడ్ సేఫ్టీ ఫస్ట్. వసూలేనా? వసూలేనా? ఇంకా ఫాస్ట్ గా నడపండి. మనం చాలా దగ్గరగా ఉన్నాం. పప్పి. ఆటో ఎందుకు ఆపారు? వసూలేనా? కంగారు పడకండి, ఏమైనా కానీ రెడ్ సిగ్నల్ దాటి వెళ్ళేదే లేదు. నేను గుడ్ సిటిజన్. ప్రూఫ్ దొరికింది ప్రిన్సిపల్ సార్. పప్పి, ప్రూఫ్ దొరికింది. ఈసారి పప్పి గెలుస్తాను అనిపిస్తోంది. నువ్వు మాట్లాడకు లక్ష్మణ్. ఇక్కడ అందరూ ఇంత టెన్షన్ గా ఉన్నారు, కానీ నీకెందుకు నవ్వు వస్తుంది? నాకే ప్రూఫ్ దొరికింది సార్. సార్, 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 సార్
వీళ్ళంతా బస్సులతో కలిసి చాలా గోల్మాల్ చేసి ఆ పార్సిల్ తీసుకొచ్చారు సార్. సార్ కానీ ఆటో నడిపింది పప్పినే, మీరు కూడా చూసారు కదా సార్. అవును సార్, స్కూల్లో ముఖ్యమైన పనులు వదిలేసి మీతో అబద్ధం చెప్పి పప్పి బయట ఆటో నడుపుతున్నాడు. వెరీ బ్యాడ్ పప్పి, నువ్వు సారికి తెలియకుండా ఇలా చేయకుండా ఉండాల్సింది. మోసం, నన్నే మోసం చేస్తావా? నాకు తెలియకుండా ఇలాంటి పనులా? ఈ రోజు నుండి నువ్వు స్కూల్ గేట్ దాటి వెళ్ళకూడదు. అయ్యో వద్దు.